ఉయ్యూరు పట్టణంలోని ప్రజలందరికీ కూడా నమస్కారాలు. గత కొద్ది రోజుల నుంచి మన ఉయ్యూరు పట్టణంలో మిగతా చుట్టుపక్కల విలేజ్ల్లో కూడా భూగర్భ జలాలు తగ్గటం వలన బోర్లలో వాటర్ చాలా తక్కువగా వస్తూ జరుగుతుంది. కొన్ని బోర్లలో అయితే వాటర్ రావటం కూడా ఆగిపోతున్నాయి. మన ఉయ్యూరు ప్రజలందరూ కూడా అర్థం చేసుకుని వాటర్ని తక్కువగా వాడుకుంటూ అవసరం వరకే వృధా చేయకోకుండా వాడుకోవాలని మనవి చేస్తున్నా. అదేవిధంగా కొంతమంది ఎక్కువ మంది కూడా వాటర్కి మోటార్లు తగిలించి వినియోగిస్తున్నారు. వాటి మూలన మిగతా కొద్ది మందికి వాటర్ రావట్లేదు. సరిపడా వాటర్ వాడుకోగానే మోటార్లు ఆఫ్ చేస్తే మిగతా ప్రజలందరికీ కూడా వస్తుందని మనవి చేస్తున్నా. అదేవిధంగా ఉయ్యూరు పట్టణంలో వాటర్కి కానీ లైట్లకు కానీ నెలకి 11 లక్షల వరకు కరెంటు బిల్లు రావటం జరుగుతుంది. ఎక్కడా లేని విధంగా మన ఉయ్యూరులో పొద్దున్న 6 కాడి నుంచి 9 దాకా ఇవ్వటం జరుగుతుంది. మధ్యాహ్నం కూడా 3 కాడి నుంచి 6 దాకా ఇవ్వటం జరుగుతుంది. ఈ కరెంటు కూడా హెచ్చు తగ్గుల మూలాన కూడా మోటార్లు కూడా కాలిపోతున్నాయి ఎక్కువ. అయినా కూడా ఎటువంటి ఆటంకం రాకుండా వాటర్ వేస్తున్నాము. ప్రజలందరూ కూడా అర్థం చేసుకుని వాటర్ని వేస్ట్ చేయకుండా వాడుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నా. అదేవిధంగా పంపులు కూడా ప్రతి ఊళ్ళో కూడా చాలా వరకు 100 రూపాయల వరకు కలెక్ట్ చేస్తున్నారు ట్యాప్కి. మన ఉయ్యూరులో మాత్రం 60 రూపాయలే తీసుకోవడం జరుగుతుంది. ఖర్చులు పెరిగిపోవటం వలన త్వరలో పాలకవర్గంతో కానీ మన ఎమ్మెల్యే గారి దృష్టికి కూడా తీసుకెళ్ళి వాటర్ ఛార్జీ పెంచుతామని ఉద్దేశంతో ఉన్నాం. అదేవిధంగా ఒకే ఇంట్లో 4-5 పోర్షన్ల నుండి ఒకే పంపుకి ట్యాక్స్ కడుతున్నారు. మిగతా వాళ్ళు కూడా వాళ్ళకు కూడా మీటర్కు పెడదామా ఏదనేది ఆలోచన పాలకవర్గంలో ఆలోచించుకుని త్వరలో నిర్ణయం తీసుకుంటున్నాం. వాటర్ని మాత్రం వృధా చేయవద్దని ప్రజలందరినీ కోరుకుంటూ సెలవు తీసుకుంటాం.